బ్యాంకులలో దాచిపెట్టుకుంటే మితి తక్కువ వస్తుందని అనుకుంటుర్రో ఏమో గాని ఈ నడుమ చాలా మంది సామాన్య జనాలు చిట్టి పాటలకు మళ్ళీర్రు. ఓ 10-20 మంది జమవుడు, నెలకింత అని పైసలు కట్టుడు, తిరిగి మళ్ళీ చూసేట వరకు అవసరాలకు పైసలు వస్తున్నాయని చాలా మంది ఇదే తొవల పోతుర్రు అన్నట్లు చిట్టీలంటే యాదకొచ్చింది. కడప జిల్లాలో ఓ ఇగ్రవంతుడు చిట్టీల పేరుతోని ఎంత కథ చేసిండు చూడుర్రు. చిట్టి లేస్తున్నామని చెప్పి మురిసి ముప్పందు అవుతున్న ప్రజలారా, ఈ ముచ్చట మీకోసమే. నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైనట్లే చేసిండు ఓ చిట్టీల ఏజెంటు. అసలు ముచ్చట ఏందంటే ఈ ఫోటోలో కనిపిస్తుండు చూడు, ఈ సిపాయి పేరు నాగేంద్ర వర్మ, ఊరు కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక. అయితే మొదట్లో ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసిన ఈ మోతవారి అప్పట్లోనే జనాలతోని బగ్గ పరిచయం పెంచుకున్నాట. సీన్ కట్ చేస్తే ఆ నౌకరు ఇచ్చిపెట్టి ఇప్పుడు చిట్టీల దందకు మళ్ళిండు. ఆయనతో పాటు వాళ్ళ ఇంటి ఆమె సూతనట. ఇక ఇద్దరికిద్దరు నమ్మకంగా నటించుకుంటా మొదట్లో మంచిగానే ఇచ్చిరాట చిట్టి డబ్బులు. ఇప్పుడు చిన్నగా మెల్లగా చిట్టీల దందా 1 కోటి నుంచి 5 కోట్ల దాకా చేరింది. ఇక అటు జనాలకు సూత మంచి నమ్మకం కలిగింది. ఇగే ఉంది, ఒకరి బట్టకు ఒకరు షరీక్ అవుడు, చిట్టీలేసుడు. కానీ ఈనాడు పైసలు ఎక్కువ జమ అవుడుతోని యాళ్ళకి ఇవ్వకుండా రేపు మాపని బొంకుకుంటా చాలా మందికి టోపేసిండు. అంతేనా పెద్ద మనిషి, నువ్వెంత పెట్టినావు? చిట్టీలేసి మోసం చేశారు. ఆఫీసు వచ్చేసి ఇక్కడ పెట్టి దీపిలాజీలో బోగస్ ఆఫీస్ పెట్టి 45,000 బాడీ పెట్టి 5 ఏళ్ళ నుంచి ఈ పని చేశారు. ఇంకా బాధ్యతగా ఉన్నారు. నాగేంద్ర భార్య, ఇంకా బినామీలు మల్లికార్జున రాజు, వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ మొత్తం ఎంత ఉంటుంది? నాది 73, మిగతా అంతా ఉండొచ్చు 40-50 ఉండొచ్చు కోట్లో. ఇంటిరా బాధితులు చెప్తుంది అందాజ గాని అంత లెక్క తీస్తే 50 నుంచి 70 కోట్ల దాకా మోసం చేసిరనే ముచ్చట్లు పడుతున్నాయి. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే మనోడు ఈ రాజంపేటతో పాటు పుల్లంపేట, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, తిరుపతి గిట్లా చాలా జాగాలలో అప్పులు చేసినాట. అందుకే వాని ఇడిచేదే లేదని గిట్లా 100 మంది బాధితులు వచ్చి కేసు పెట్టిర్రు. మరి చూసిరు కదా ప్రజలారా, మీ కాడ సుత గిసొంటోళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. జర పైలం మరి.